హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ముందుగా అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మార్కెట్లోకి అయితే చాలా వరకు మట్టి గణేషులే వచ్చాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 60% వ్యాపారులు అయితే మట్టి గణేషులే తీసుకొచ్చారు ఈసారి. ఇది చాలా చక్కటి మూవ్. అయితే ఈరోజు మార్కెట్లో కొద్దిగా బెటర్ థింగ్ అనిపించింది ఏంటంటే, ఒక 60% వరకు చాలా మంది అయితే మట్టి గణపతులే తీసుకొచ్చారు. ఇది ఒకటి స్పెషల్ మూవ్ అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ టైం పిఓపి ఉన్న కలర్ గణేష్లు బాగా తీసుకొచ్చేటోళ్ళు. కాకపోతే ఈసారి మ్యాక్సిమం మెంబర్స్ అయితే మట్టి గణేష్లు తీసుకొచ్చారు. ఇది ఒకటి మంచి మూవ్ అయింది ఈ వ్యాపారుల దగ్గర నుంచి. చూడండి, నేనైతే ప్రతిసారి మట్టితోనే మట్టి గణేష్ చేస్తాను. ఈసారి కూడా అలానే చేస్తున్నాను. ఎందుకంటే ఈ మట్టి గణేష్ల వల్ల మన పర్యావరణానికి అయితే ఎంతో మేలు జరుగుతుంది. పిఓపి వాడడం వల్ల మన పర్యావరణం కూడా చాలా వరకు కాలుష్యం అవుతుంది. అందుకే మీరు కూడా వీలైనంత వరకు మట్టి గణేష్లే వాడండి. మట్టితో ఇలా చక్కగా గణేషుని చేసి అయితే జొన్లతోని కళ్ళు అవన్నీ పెట్టేశాను. అలాగే గణేషునితో పాటు 2 ఎడ్లు, ఒక కాపరి, ఒక ఎలుక మరియు ఒక గోలెం కూడా చేశాను. చిన్నప్పుడు చెట్టు కింద ఈ గణేషుని నిమజ్జనం చేసిన తర్వాత మా అక్క నేనైతే ఈ ఎడ్ల కోసం చాలా కొట్లాడే వాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఇది మాకు ఒక ఎమోషన్. గదిలో పూజ చేస్తుంటే నేనైతే సున్నం మరియు జాజుతో ఇలా గుండాలు వేస్తున్నాను. ఇలా గుండాలు ఎందుకు వేస్తారంటే, ఈ గుండాల్లో గణేశుడు ఎగురుకుంటా వచ్చి ఇంట్లో భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతాడంట. ఇదంతా నీకెవడు చెప్పారా అనుకుంటారు. కాకపోతే చిన్నప్పుడు నాకు కూడా ఇలానే డౌట్ వచ్చి మా అమ్మని అడిగాక చెప్పింది. అదే విషయం నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇలా పూలు, పండ్లు, పత్తిరాకు, మారేడాకు అన్నీ వేసుకొని అయితే పూజ స్టార్ట్ చేసాం. వీటన్నిటితోనే అలంకరించాక మా బుజ్జి గణపయ్య ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో. ఇది కూడా ఈరోజు మీ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో నాతోని చెప్పండి. అలా ఇంటి దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని గణేష్ మండపం దగ్గరికి అయితే వచ్చాను. ఎందుకంటే గణేష్ తీసుకురావాల్సి ఉంది. ఇంకా ఇలా మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది అయితే వాళ్ళ గణపతులు బుక్ చేసుకున్నారు. వీటిని తీసుకొని కూడా వెళ్ళిపోయారు. మా గణేష్ అయితే ఈ షాప్ లోనే ఉంది. మా వాళ్ళు బుక్ చేసిన గణపతి అయితే ఇదే, బ్లూ కలర్. ఈసారి అయితే గణపతి చాలా బాగుంది. అసలు మీకు తెలుసా ఎందుకు మండపంలో పెట్టక ముందు గణేష్ ఫేస్ని కవర్ చేస్తారో? మేమైతే గణపతిని తీసుకెళ్ళడానికి అన్ని రెడీ చేస్తున్నాం. అందుకే అడ్డుగా ఉన్న గణపతులన్నింటినీ పక్కకు జరిపి పెడుతున్నాము. ఈ చిన్న చిన్న గణేషులు చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ బరువు అయితే చాలా ఉన్నాయి. ఫైనల్లీ అడ్డుగా ఉన్న గణపతులన్నింటినీ జరిపి మా వాళ్ళు అయితే మా గణపతిని తీసుకెళ్తున్నారు. అదేంటో ఈ గణపతి చూస్తే చిన్నగా ఉన్నది కానీ బరువు అయితే చాలా ఉంది. గణపతి ఎంత బరువు ఉన్నా కానీ మేమైతే తగ్గమంటున్నారు మా వాళ్ళు. మెల్లగా అటు ఇటు చేసి గణపతిని అయితే ముందుకు జరిపి బయటికి తీసుకొస్తున్నారు. మా వాళ్ళు అయితే షాప్లో నుంచి వెళ్ళి గణపతిని అయితే బయటికి తీసుకొచ్చి పెట్టారు. పేపర్ ఎక్కడ ఊడిపోతుందో అని ఇలా మళ్ళీ ఒక క్లాత్తోనైతే ఫేస్ని కవర్ చేస్తున్నారు. మేము చిన్నప్పుడు అయితే ఇలా ఎందుకు ఫేస్ని కవర్ చేస్తారంటే, గణపతి వచ్చే రూట్ని చూస్తే మళ్ళీ వెనుకకు వెళ్తాడని ఇలా ఫేస్ కవర్ చేస్తారని చెప్పేవాళ్ళు. కాకపోతే ఆ బేబీ నిజాలు కావు. గణపతిని మండపంలో ప్రతిష్ఠించే వరకు గణపతి ఫేస్ ఎవరు చూడొద్దని అలా కవర్ చేస్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు చూడు, ఆ అన్నే ఈసారి అయితే విగ్రహదాత. అన్న కొబ్బరికాయ కొట్టాకనైతే వినాయకుడిని బండిలోకి ఎక్కిస్తాము. మేమైతే ఈ వినాయకుడిని తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ని యూజ్ చేస్తున్నాము. ఫైనల్లీ ఎట్ లాస్ట్ కొంత ఎదురు చూపుల తర్వాత మా ట్రాక్టర్ అయితే వచ్చేసింది. రివర్స్ పెట్టాక గణేషుని అయితే దాంట్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తాము. ఇలా అందరూ కేకలు వేస్తూ గణేషుని అయితే ఎంతో హుషారుగా తీసుకొచ్చి ట్రాల్లోకి ఎక్కిస్తున్నారు. విగ్రహం చాలా బరువు ఉండేసరికి పైకి కూడా నేను ఎక్కి ఒక చేతేసాను. నేను అనుకున్న దానికన్నా విగ్రహం అయితే చాలా బరువు ఉంది. బరువు ఉందో అలకగుందో కానీ కొంచెం సేపు కష్టపడితే మాత్రం వినాయకుడు అయితే సేఫ్గా ట్రాల్లోకి ఎక్కాడు. అలా సగం దూరం ఇంటికైతే వెంకటేశ్వర్ల గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడి నుంచి అయితే డప్పులతో సాగనంపుకుంటూ వెళ్తాము. కాకపోతే ఇలా సగం దూరం వచ్చామో లేదో తెలియదు కానీ వరుణదేవుడు అయితే మళ్ళీ మా మీద కనికరం చూపించాడు. అందుకే ఎందుకైనా మంచిదని వినాయకునికి అయితే కవర్ కప్పేశాము. సక్సెస్ఫుల్గా మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. వర్షం అయితే మొత్తం తగ్గలేదు కానీ తక్కువ వర్షం ఉన్నప్పుడే వినాయకుని అయితే కిందికి దించుదామని మా వాళ్ళు అయితే అందరు వెళ్ళారు. మా వాళ్ళు అయితే సక్సెస్ఫుల్గా గణపతిని తీసుకొచ్చి మండపంలో పెట్టేశారు. మండపంలో పెట్టగానే అయ్యగారు గణపతి వేసుకున్న క్లాత్ అయితే తీసేసి అందరికీ ఫేస్ రివీల్ అయితే చేసేసాడు. చూడండి గణపతి ఎంత ముద్దుగా ఉందో.
అలాగే పైన ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు అయ్యగారు. ఈ చిన్న పిల్లల గ్యాంగ్ అయితే ఇంకొక గణేష్ తీసుకొచ్చి మా గణేష్ తోని పెట్టేశారు. మా గణేష్ని మండపంలో పెట్టిన కొంతసేపటికి ఒక గణేష్ వెనుక ఇంకొక గణేష్, 2 పెద్ద గణపతులు వెళ్తున్నాయి. ఎంత పెద్ద గణపతి పెట్టినామన్నది ముఖ్యం కాదు, ఎంత కలిసి మెలిసి ఎంత సంబరంగా చేసుకున్నాం అన్నదే ముఖ్యం. అలా అవి వెళ్ళగానే అయ్యగారు అయితే పూజ కూడా స్టార్ట్ చేసేసాడు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.